వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు గుర్గాంలో వెజిటబుల్ షాపింగ్ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను. సో దాని కాస్ట్ అండ్ దాని రేంజ్ మన ఆంధ్రాలో ఉంటుందా లేకపోతే దాని వెరీ కాస్ట్లీయా అనేది మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు, కొన్ని ఐటమ్స్, కొన్ని వెజిటబుల్స్ కావాలి నాకు. సో అందుకే నేను షాపింగ్కి వెళ్తున్నాను. దాంతోపాటు ఈరోజు నా బ్లాగ్ కూడా చూపిస్తాను. నా ఓన్ బ్లాగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సరే అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. సో మార్కెట్కి వెళ్ళే ముందు మీకు మా బ్లాగ్ చూపిస్తాను, ఈ సొసైటీ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మా బ్లాక్ అండి. యాక్చువల్లీ మా సొసైటీలో A to Z బ్లాక్స్ ఉంటాయి. అందులో మాది D బ్లాక్. ఇది యాక్చువల్లీ స్మాలెస్ట్ బ్లాక్. ఈ బ్లాక్లో 50 హౌసెస్ ఉంటాయి. ఎవ్రీ హౌస్కి 3 ఫ్లోర్స్ ఉంటాయి. మాది ఫస్ట్ ఫ్లోర్. అలా 3 ఫ్లోర్స్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి ఒక పార్కింగ్ స్లాట్ ఉంటుంది. మనకి 1 కార్ కన్నా ఎక్కువ ఉంటే దెన్ బయట పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఈ బ్లాక్ వెల్ ప్లాన్డ్ విత్ ప్రాపర్ రోడ్స్ అండి. సో వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు చాలామంది. అండ్ ఇక్కడ ఈ పొల్యూషన్కి చాలా దూరంగా ఉంటారు. చాలా నీట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ కూడా. అండ్ ఎవ్రీ హౌస్కి కింద చాలా స్పేస్ ఉంటుంది. సో చాలామంది గార్డెనింగ్కి కూడా యూస్ చేసుకుంటారు. ఇది చూసారు కదా, ఇది చిన్నపిల్లలు ఆడుకునే నర్సరీ పిల్లలు ఆడుకునే పార్క్ అండి. అండ్ ఇక్కడ ముసలి వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే మీటింగ్ టెంట్ కూడా ఉంది. అలా ఎదురుగా వెళ్ళామనుకోండి, అక్కడ చూడండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. వాళ్ళు చాలా ప్లాంట్స్ పెంచారు. ఈ సొసైటీ మొత్తం గ్రీన్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్లాంటేషన్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇక్కడ నెంబరింగ్స్ ఉంది చూసారా, 94 నుంచి 89. సో ఈ సొసైటీలో 55 నుంచి 109 వరకు హౌసెస్ ఉంటాయండి. సో ఈ సొసైటీలో మీరు ఎటు పక్క చూసినా కంప్లీట్ గ్రీనరీ. ఎంత గ్రీనరీ అంటే మీకు అసలు ఇక సిటీలో ఉంటున్నామనే ఫీలే రాదు. కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీ అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇది సెకండ్ పార్క్ అండి ఈ బ్లాక్కి. ఇది బ్యాడ్మింటన్ కోర్ట్. ఎప్పుడూ ఆక్యుపైడ్గా ఉంటుంది, బట్ ఈరోజు ఏంటో మరి ఇది ఖాళీగా ఉంది. ఇక్కడ చూసారా, ఎవ్రీ హౌస్కి ఇలా నెంబరింగ్ ఉంటుంది. ఈ హౌస్ నెంబర్ D72. అండ్ ఇది మన తెలుగు వాళ్ళ హౌస్. సో ఇక్కడ ప్రతి హౌస్కి తన ఇండివిజువల్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ ఎన్ని హౌసెస్ ఉన్నాయని. ఈ సొసైటీలో చాలామంది పిల్లలు ఎక్కువ. సో చాలా సందడిగా ఉంటుంది. చూసారు కదా ఎలా సైక్లింగ్ చేస్తున్నారో, రేసింగ్ కూడా అవుతుంటుంది ఒక్కొక్కసారి పిల్లల మధ్యన. అండ్ మనం పెద్ద పార్క్కి వస్తున్నాం. ఇది సొసైటీలో పెద్ద పార్క్ అండి. లెట్స్ గో ఇన్ సైడ్. సో ఇది పెద్ద పార్క్, ఈ బ్లాక్కి సంబంధించిన పార్క్. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటుంటారు. చూసారు కదా, ఇక్కడ ఉయ్యాళ్ళు, జారుడు బల్ల చాలా ఉన్నాయి. అండ్ పార్క్ కూడా. అండ్ ఇక్కడ ఫుట్బాల్ అండ్ మేము బ్యాడ్మింటన్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఆడతాం. ఒక్కొక్కసారి ఇది ఆక్యుపై అయిపోతుంటుంది. సో ఆక్యుపై అయినప్పుడు మేము ఆడలేం కదా, చిన్నపిల్లల్ని పంపించలేము, మేము ఆడుకుంటామని. సో అప్పుడు మేము స్టేడియంకి వెళ్ళిపోతాం బ్యాడ్మింటన్ ఆడడానికి. అండ్ మార్నింగ్ టైం అయితే చాలామంది వాకింగ్ కూడా చేస్తారు. రిఫ్రెష్మెంట్ కావాలి అంటే చూడండి ఇలా వచ్చి కూర్చుంటారు. సో దిస్ ఈజ్ అవర్ పార్క్. దిస్ బిలాంగ్స్ టు D బ్లాక్. సో ఇలాగే ప్రతి ఒక్క బ్లాక్కి ఒక పార్క్ ఉంటుంది. ఒక పార్క్ కాదండి, 3-4 పార్కులు ఉంటాయి, ప్రతి బ్లాక్కి ఉంటుంది. చాలామంది ఉంటారు. అండ్ ఇది చాలా సెక్యూర్ అండి, చాలా సెక్యూర్. బయట నుంచి లోపలికి ఎవరు వచ్చినా సరే ఎవ్రీథింగ్ ఈజ్ నోటెడ్. దొంగతనం, ఈ విధమైన క్రైమ్ జరగడానికి ఛాన్సెస్ లేవు. దీని చుట్టూ మీకు చూపించాను కదా తిప్పేసి, ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏముండవు, ఎలా ఆడుకుంటారు, ఎలా ఉంటారు, ఇవన్నీ చూపించాను.
ఇప్పుడు మీకు బ్లాక్ నుంచి బయటికి వెళ్తే సరౌండింగ్స్లో ఏమేమి ఉంటాయి, నాకు దగ్గరలో ఏమున్నాయి అవన్నీ చూపిస్తాను. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో దానికి ముందు మాస్క్ పెట్టుకోవాలి కదండి, యూ హ్యావ్ టు. లెట్స్ గో. సో ఇది మన మెయిన్ గేట్ అండి. ఇక్కడ నుంచి మనం మార్కెట్కి వెళ్తాము. సో ఇది బయటకు వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లైక్ అటుపక్క వెళ్తే హాస్పిటల్, ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, అటుపక్క స్కూల్ కూడా ఉంది. సో ఇది మా సొసైటీ బస్ స్టాప్ అండి, అండ్ చలివేంద్రం కూడా. ఇది ఎంట్రీ మా బ్లాక్కి. అండ్ ఈ రోడ్ చూసారు కదా, ఇది చూడండి, ఇది మెయిన్ రోడ్. అటుపక్క వెళ్తే ABC, అండ్ ఇటుపక్క నుంచి DEFG ఇవన్నీ బ్లాక్స్ ఉంటాయి. అండ్ ఇది జెమ్స్ అకాడమీ అండి. ఈ స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్లోని చాలా ట్రైనర్స్ ఉంటారు అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు మీకు స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకుంటే. ఇక్కడ ఈ సొసైటీలో ఉన్న పిల్లలందరూ ఇక్కడే చదువుతూ ఉంటారు, దగ్గర కాబట్టి. సో మనం ఇక్కడ నుంచి క్రాస్ అవుతున్నాము. చూడండి, ఇది జెమ్స్ అకాడమీ మెయిన్ గేట్. ఇప్పుడు మనం D బ్లాక్ మార్కెట్కి వచ్చేసామండి. ఇక్కడ ఆల్ ATMs అండ్ బ్యాంక్స్ అవైలబుల్ హియర్. సో మనం ఇక్కడే అన్ని డ్రా చేసుకోవచ్చు, ఎంతో దూరం వెళ్ళవసరం లేదు. ఇదిగోండి, ఇది D బ్లాక్ మార్కెట్. ఇప్పుడు ఈ మార్కెట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కార్స్ రోడ్డు మీద పార్క్ చేసేస్తుంటారు. సో చాలా బిజీ అయిపోతుంటుంది రోడ్. అండ్ ఈ మార్కెట్లో చూడండి, సలూన్, మెడిసిన్ అండ్ బ్యూటీ కేర్, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఇక్కడ. అండ్ ఇక్కడ డైరీ ఫామ్ కూడా ఉందండి. చూడండి, మదర్ డైరీలో ఇక్కడ మిల్క్ అండ్ కర్డ్ మేము ఇక్కడ నుంచి తెప్పిస్తుంటాము. అండ్ ఇప్పుడు మనం కిసాన్ మండీకి వచ్చేస్తాం, వెజిటబుల్ షాపింగ్. సో లెట్స్ గో ఇన్సైడ్. బాస్కెట్ తీసుకుందాం. లెట్స్ బిగిన్ విత్ ఫ్రూట్స్. ఇప్పుడు మనం వాటర్ మిలన్ చూస్తున్నాను. వాటర్ మిలన్ తీసుకోవాలా వద్దా అని అనుకున్నా, బట్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఒకటి ఉంది నా దగ్గర, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. సో అందుకే నేను తీసుకోవటం లేదు. 38 per kg ఉంది. కొత్తగా గ్రేప్స్ వచ్చాయి. గ్రీన్ గ్రేప్స్ అంటే నాకు చాలా ఇష్టం, బట్ కాస్ట్ దాన్ని 150 రూపీస్ అండి ఒక పౌచ్. బట్ తీసుకోవాల్సి వచ్చింది, ఇంకో ఆప్షన్ లేదు. అలాగే రెడ్ గ్రేప్స్ కూడా కనిపించాయండి. అమ్మో 499, అమ్మ బాబాయ్, నేను తీసుకోలేను అస్సలు, నో వే. చూసారు కదా. దాని తర్వాత ఇది మొసంబీ, పీచ్, ఇంకా కొత్త స్టాక్ కూడా ఉంది. ఇంకో బండల్ తీసుకున్నాను, ఎందుకంటే ఇవి చాలా స్వీట్ ఉంటాయి. సో నేను ఒక్కసారిగా మొత్తం ఒక పౌచ్ మొత్తం తినేస్తాను కాబట్టి 2 తీసుకున్నా. సో పెరుగు చూస్తున్నానండి, ఏమైనా ఉన్నాయా. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యోగర్ట్స్ ఉంటాయి, లైక్ స్వీట్, మ్యాంగో, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది చూడండి, బ్లూబెర్రీ, బట్ నాకు నచ్చదు, మెడిసిన్లా ఉంటుంది. మనకి ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇదిగోండి, డ్రాగన్ ఫ్రూట్. ఇది యాక్చువల్గా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ కాస్ట్ చూసా కొంచెం కన్ఫర్మ్ చేసుకుందామని అడిగాను. 120 అన్నాడు. సో నాకు 120 అనగానే దడ పుట్టేసింది. సో ఐ సెడ్ నో, నాకైతే అవసరం లేదు, మీకు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. అక్కడ అన్నార్ కూడా ఉంది, అదే ప్రామిగ్రెనేట్ కూడా ఉంది. అది ఎంత 139 per kg అంట. అండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. సో నేను ట్రై చేయట్లేదు, వేస్ట్ చేయడం కన్నా వేస్ట్ అని. షిమ్లా యాపిల్స్ 179 per kg. అండ్ ఇక్కడ మాల్టా ఉంది, 239 రూపీస్. ఈ యాపిల్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను తీసుకోవట్లేదు. సీజన్ ఫ్రూట్స్కి వచ్చానండి. సీజన్ ఫ్రూట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. చీకు అంటే నాకు చాలా ఇష్టం, బట్ లిటిల్ కాస్ట్లీ ఉంది. చూసారు కదా, చీకు 190 రూపీస్ per kg. బట్ స్టిల్ నేను హాఫ్ తీసుకున్నాను కాబట్టి కొంచెం తీసుకున్నాను, నాకు ఇష్టం కాబట్టి. అండ్ దాని పక్కనే సీతాఫల్ కూడా ఉంది, అది కూడా సీజన్ ఫ్రూటే, అది కూడా సేమ్ కాస్ట్ అని చెప్పాడు. సో అందుకు నేను ఆ రెండిట్లో ఒకటే తీసుకున్నాను, అది చీకు. అండ్ దాని పక్కనే మీరు గమనిస్తే జాంకాయలు కూడా ఉన్నాయి. జాంకాయలు per kg 179 రూపీస్. పపాయ కావాలండి, పపాయ కోసం వచ్చాను నేను. యాక్చువల్గా పెద్దవి నేను తినలేను కాబట్టి
కాస్ట్ బట్టి 59 రూపీసే. సో నాకు హాఫ్ ప్రైస్ పడుతుంది చిన్నది తీసుకుంటే. సో అందుకే నేను చిన్నది తీసుకున్నాను. సో ఇప్పుడు నా ఫ్రూట్ షాపింగ్ అయిపోయింది. లెట్స్ గో ఫర్ వెజిటేబుల్ షాపింగ్. కాస్ట్లు చూస్తున్నానని అన్ని కొండకి కూర్చున్నాయి. పొటాటోస్ 99, క్యాప్సికమ్ 99, బ్రింజల్ 79, బాటిల్ గార్డ్ కూడా 69, కాలీఫ్లవర్ 149. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి చెక్ చేస్తున్నాను కాస్ట్లు ఏవి బాగుంటే అవి తీసుకుందామని. ఎందుకంటే వీక్లో చాలా బిజీగా ఉంటాను కాబట్టి అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో అందుకే కొంచెం కొంచెం తీసుకుంటుంటాను. బట్ వీళ్ళు కొంచెం కూడా ఎంత కాస్ట్ చెప్తుంటారు. సో 2 డ్రమ్ స్టిక్స్ మాత్రమే అడిగాను వాడికి కాస్ట్ ఎంత అని చెప్పి. వాడైతే మై గాడ్ 2 డ్రమ్ స్టిక్స్ అండి. 2 అంటే 150 రూపీస్ చెప్పాడండి. సో 150 2 ఇచ్చి కొనడం టూ డిఫికల్ట్ ఫర్ మీ. సో అందుకే నేను పెట్టేశాను, తీసుకోలేదు. సో ఆ పక్కనే అదేంటి లేడీ ఫింగర్, ఇంకా ఆమ్లా, బీరకాయ, చాలా రకాలు. అదిగోండి పచ్చి దాన్ని ఏమంటారు, బనానా అండ్ కచ్చా పపాయ, చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా కాస్ట్ రీజనబుల్గా ఉన్నాయి. బట్ ప్రస్తుతం నాకు అవేమీ వద్దు. నాకు కావాల్సిన కొన్ని ఫ్రూట్స్, కొన్ని ఆకుకూరలు తీసుకోవడానికి వచ్చాను. లెట్స్ సీ మనకి ఇంకేం కనిపిస్తాయి. ఇక్కడ చూడండి పర్పుల్ ఇంకా గ్రీన్ కలర్ బ్రింజాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆనియన్స్ అండ్ అక్కడ పొటాటోస్ ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడూ ఉంటాయి. చిటికలో అయిపోవాలి అంటే జరిగిపోయే కూర అది. ఎప్పుడు ఉంటాయి నా కిచెన్లోని. ఇట్టే జరిగిపోయే ఫుడ్ అది. అండ్ ఇక్కడ చూడండి ముల్లంగి ఉంది. ఇప్పుడు ముల్లంగి నేను ఓన్లీ సాంబార్లో మాత్రమే వేసుకుంటాను కాబట్టి ప్రస్తుతం నాకొద్దు. అండ్ అక్కడ మీరు చూస్తే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి. సో నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. కింద నేను స్ప్రింగ్ ఆనియన్స్ ఆల్రెడీ నా గార్డెన్లో పెంచుతున్నా. సో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటుంటాను నేను. అండ్ ఇక్కడ చూడండి బ్రాకలీ 1499 కేజీ. ఇంకా గోర్చిక్కుడు అంటారు కదండి, గోర్చిక్కుడు కూడా 89 per kg అని రాశాడు. సో అంత కాస్ట్ చెప్పేసరికి నా కళ్ళు అస్సలు అటువైపు వెళ్ళలేదు. జస్ట్ చెక్ చేసేసి పెట్టేశాను. అండ్ చూడండి పొటాటో 39 per kg అని రాశాడు. ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చూడలేదు అసలు. అండ్ ఇంకా ఇప్పుడు ఆకుకూరలు అండి. ఇక్కడ నార్త్ ఇండియాలో చాలా రకాలు ఆకుకూరలు యూస్ చేస్తారు. సర్సోక సాగ్ అని చాలా రకాలు ఉంటాయి. పాలక్ కోసం వచ్చాను. ఇది బచ్చల కూర అండి, చూసారా బచ్చల కూర. ఇక్కడ బచ్చల కూర చాలా ఎక్కువ తింటారు. ఇది తోటకూర. ప్రస్తుతం నేను పాలకూర కోసం వచ్చాను కాబట్టి పాలకూర లేదు కాబట్టి నేను పెంచుకుంటున్నాను నా గార్డెన్లోని. అది మీరు చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోలో ఎలా పెంచుకుంటున్నాను కూడా మీకు చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ ఇది బాటిల్ గార్డ్ అండి, పొడవుగా ఉన్న ఆనపకాయ అంటారు దీన్ని. అండ్ ఇక్కడ బీట్రూట్ ఇంకా స్వీట్ పొటాటో అంటారు. నేను బీట్రూట్ జ్యూస్ వీక్లీ 2 తాగుతుంటాను. సో నాకు 2 అయితే చాలు. బీట్రూట్ చూస్తే 59 per kg అని రాశాడు. అండ్ దిస్ ఇస్ స్వీట్ పొటాటో. దిస్ ఇస్ స్వీట్ పొటాటో 89 per kg అనుకుంటా. సో నేను హాఫ్ తీసుకున్నాను, నేను ఒక్కదాన్నే కాబట్టి. అండ్ దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ. అండ్ స్వీట్ పొటాటోస్ చాలా ఇష్టం నాకు. విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి నేను డేట్స్ ఎవ్రీడే డైలీ రొటీన్గా నేను తింటాను, బ్లడ్ కోసం, స్కిన్ కోసం. అందుకే నేను డేట్స్ కూడా తీసుకున్నా. ఇది ఒక బాక్స్ 149 రూపీస్. అండ్ దిస్ ఈజ్ లిక్విడ్ ఫుడ్ క్లెన్సర్ అండి. ఇది వెజిటేబుల్స్ ఏవైతే బయట నుంచి తెచ్చి వాటర్లో కొంచెం డ్రాప్స్ వేసేసి అందులో వేసేస్తే దానికి ఉన్న పెస్టిసైడ్స్ అండ్ జర్మ్స్, డస్ట్, డర్టీ అవన్నీ పోతాయండి, ఫ్రెష్గా ఉంటాయి. అండ్ టమాటర్. అండ్ ఇక్కడ ఉంది క్యుకుంబర్. అండ్ ఇంకా మష్రూమ్ కూడా ఉంది. నాకు మష్రూమ్ కావాలి, ఎందుకంటే నేను పాస్తా ఇవి తింటుంటాను కాబట్టి ఫ్రిడ్జ్లో అలా పడి ఉంటాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటూ ఉంటా. సో ఇక్కడ చూసారు కదా కాస్ట్లు ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా కాస్ట్ అడిగానండి. ఒక మష్రూమ్ 59 రూపీస్ అని చెప్పాడు ఒక బాక్స్. సో ఓకే ఫైన్, నాకు యూజ్ అవుతుంది. ఒక 1 వీక్ కాకుండా నేను 2 days వరకు తింటాను, అది బాగానే. అండ్ ఇక్కడ చూడండి బ్రెడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రెడ్స్, బన్స్ బ్రెడ్స్, బ్రౌన్ బ్రెడ్ అండ్ వైట్ బ్రెడ్. ఇది అవకాడో అండి, గ్రీన్ అవకాడో. ఇవి సాసెస్లో, క్రీమ్స్లో అండ్ సాలెడ్స్లో యూస్ చేసుకుంటారు. అండ్ దిస్ ఈజ్ సాలెడ్, ఇది కూడా సాలెడే. పర్పుల్ క్యాబేజ్,
బాగుంది కదా, భలే క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు బిల్లింగ్. అయితే ఇక్కడ జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే బిగ్ బజార్, స్పెన్సర్స్, మోర్ అని చెప్పేసి వెజిటబుల్స్ అక్కడ కొంటుంటారు. బట్ నేను ఇక్కడ కిసాన్ మండీకి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆర్గానిక్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు అనమాట. సో ఈ ఫ్రూట్స్ అండ్ ఈ వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు ఉన్నా సరే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. ఎన్ని రోజులు తినాలనుకుంటే అన్ని రోజులు తినొచ్చు. అండ్ కొంచెం ఆ కాస్ట్కి కంపేర్ చేసుకుంటే ఫైన్ అనిపిస్తుంది. సో అందుకే ఇక్కడ తీసుకుంటాను. సో ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. సో మీరు కూడా అది ట్రై చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇదండి మా వెజిటబుల్ షాపింగ్. సో మనం తీసుకెళ్ళవసరం లేదు, హోమ్ డెలివరీ ఇస్తే వాళ్ళే తీసుకొచ్చేస్తారు. సో నాకు కొన్ని బౌల్స్ కొనుక్కోవాలి. సో ఇక్కడ కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది మా సలూన్ రోడ్. ఇది ఇందాక బ్యాక్ గేట్ చూపించా కదా. సో ఇది బ్యాక్ గేట్ ఎదురుగానే మాకు జిమ్ కూడా ఉంది, చూసారా. సో జిమ్ కోసం నేను ఎంతో దూరం వెళ్ళవలసి ఉండదు కూడా, ఇక్కడే. సో ఇదండి ఇక్కడ కిచెన్ ఐటమ్స్ కొనేసి ఇంటికి వెళ్ళిపోదాం. నాకు కొన్ని కిచెన్ ఐటమ్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో నాకు ఒక గ్లాస్ బౌల్ అండ్ కడాయి కావాలి, నాన్ స్టిక్ కడాయి. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ సైడ్. సో అదిగో చెక్ చేస్తున్నాను, నాకు నచ్చింది. తనకు అడిగాను, అదిగోండి బౌల్స్ చూపిస్తున్నాడు. సో ఫైనల్లీ ఐ గాట్ నాన్ స్టిక్ కడాయి అండ్ బౌల్. సో ఫైనల్లీ కొనేసా అండ్ దట్స్ ఇట్. అదండి, చూసారు కదా వెజిటేబుల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. నేను రాకముందే కిసాన్ మండి వాడు డెలివరీ ఇచ్చేసాడు. అండ్ చూడండి ఏవైతే కొనుక్కున్నామో మనం కిసాన్ మండీలో అవన్నీ వచ్చేసాయి. అండ్ బౌల్ అండ్ నాన్ స్టిక్ కడాయి కూడా వచ్చేసింది, నాకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్. సో ఈ రోజుకి ఇదే షాపింగ్ అండి ఢిల్లీలో. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి షాపింగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and press the bell icon. Don't forget to like and share the video and stay safe.